హాయ్ అండి. చుక్క నూనె లేకుండా అప్పటికప్పుడు మరమరాలతో చేసుకునే ఈ స్పాంజీ లాంటి దోశ అస్సలు ఆయిల్ వాడకుండా వేసుకోవచ్చు. చక్కగా వస్తుంది. ఈ దోశని తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీతో చక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఈ దోశ కోసం 4 కప్పుల మరమరాలు తీసుకున్నాను. వీటిని ఇలా ఒక బౌల్లోకి పోసుకొని వీటిని శుభ్రంగా 4-5 సార్లు కడగండి. ఈ మరమరాలు కడగటం చాలా శ్రమతో కూడిన పని. చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. ఇలా వీటిని కడగండి. కడిగిన తర్వాత నీళ్లు పోసి పెట్టండి. తర్వాత 4 కప్పులకి అరకప్పు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ తీసుకోండి. దీన్ని కూడా నీళ్లు పోసి కొంచెమే పోయండి. దీనిలో నీళ్లు పోసి దీన్ని కూడా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మరమరాలని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వెంటనే దీనికోసం ఎక్కువ టైం ఏమి ఉంచక్కర్లేదు. కడుగుతుంటేనే మనవి నానిపోతాయి. ఇలా కడిగిన తర్వాత కూడా కాసేపు నీళ్ళల్లో మనం పిండుకునే వరకు నీళ్ళల్లోనే ఉంచండి. తర్వాత వీటిని నీళ్ళన్నీ పిండేసుకుంటూ ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. వీటిని మినప్పప్పు లేకుండానమాట దోశలు వేసుకోవడానికి ముందు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అందుకని మిక్సీ జార్లోకి ఇవన్నీ పిండి వేసుకోండి నీళ్లు రాకుండా. తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మరమరాలన్నింటినీ వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ. ఇదిగో ఇలాగా నీళ్ళు అసలు వేయకపోతే ఇలా గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఉప్మా రవ్వ నానబెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకోండి. ఈ ఉప్మా రవ్వలో కొంచెం నీళ్లు పోసేసరికి త్వరగా నానిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు కాస్త నీళ్లు వేసుకుంటూ దోశల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా రుబ్బుకోండి. దీనిలో కాస్త ఉప్పు కూడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఈ మరమరాలు కాస్త లేట్గానే నలుగుతాయి, జారిపోతూ ఉంటాయి. కాస్త టైం పడుతుంది. ఇలా చక్కగా రుబ్బుకోండి. తర్వాత దీన్ని మనం పులవబెట్టట్లేదు కాబట్టి దీనిలోకి కాస్త బేకింగ్ సోడా వేసుకోండి. ఒక పించ్ అంత వేసుకోండి బేకింగ్ సోడాని. చాలా తక్కువ వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోండి. దీనికి ఇప్పుడు ఇవి మందంగా స్పాంజ్ లాగా దోశలు వస్తాయి. అలా కాకుండా ఆయిల్తోనూ పల్చగా మనం మామూలు పేపర్ దోశలాగా రావాలంటే ఈ పిండిలోనే కాస్త బియ్యం పిండి అంటే ఒక అరకప్పు బియ్యం పిండి వేసుకుంటే పల్చగా కూడా వస్తాయి. ఇప్పుడు ఈ దోశని మరీ పల్చగా కాకుండా గరిటె కింద అనకుండా పైన ఇలా దోశలాగా తిప్పుకోండి. మరీ ప్యాన్ కంటేటట్టుగా పల్చగా తిప్పకండి. పల్చగా వేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇంక ఈ దోశకి చుక్క నూనె కూడా వేయక్కర్లేదు. చిన్న లో ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే ఆయిల్ వేయలేదు కాబట్టి త్వరగా మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఈ దోశలో ఉన్న తడంతా ఆరిపోయేటట్టుగా చూసుకోండి. చూశారు కదా ఎలా కాలుతుందో. అసలు ఒక్క చుక్క కూడా నూనె వేయలేదు. పైన కూడా మనకి అసలు ఏమీ ఇలా అంటుకుంటే ఏమీ అవ్వదు. అలాంటప్పుడు తిరగేసుకోండి. కొంతమంది అసలు తిరగేసుకోరు, అలాగే కింద ఎక్కువసేపు కాల్చేసి తీసేసుకుంటారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను రెండో వైపు కూడా తిరగేసాను. ఇలా రెండు వైపులా చుక్క నూనె లేకుండా లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి. నూనె వేయలేదు కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. సిమ్లో మాత్రమే పెట్టి ఈ దోశలు కాల్చుకోవాలి. దీన్ని నూనె వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. నూనె లేకుండానే నేను వేశాను. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. చక్కగా మంచి కొబ్బరి చట్నీతో వడ్డించుకోండి. ఇది చాలా హెల్దీ అయిన దోశ, మరమరాలతో చేసుకున్నది. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ దోశలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మరమరాలతో హెల్దీ దోశ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.